ఏ ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్ష అయినా 50% మార్కులు కరెంట్ అఫైర్స్ చదివితే సాధించవచ్చని మీకు తెలుసా? అలాంటి కరెంట్ అఫైర్స్ క్లాసులు ఎక్కడ చూడాలి, ఎలా చదవాలి అని ఆలోచిస్తున్నారా? తెలంగాణ గ్రూప్ 2 2024 పరీక్షలు 30కి 30 ప్రశ్నలు వచ్చేలా బోధించి 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ 1 గా నిలిచిన మన S&S పబ్లికేషన్స్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనవరి నుండి డిసెంబర్ వరకు ఫుల్లీ రొటేషన్, ఫుల్లీ లోడెడ్, ఫుల్లీ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ క్లాసులను ఎన్నో ప్రత్యేకతలతో మీకందించబోతోంది. మీరు చేయవలసిందల్లా S పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగం సాధించే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070557777 అండ్ 9032064822. చూడండి, ఇక్కడ మాతృభూమి అనే పాఠ్యాంశం కథానిక ప్రక్రియకు చెందినది. ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు. ఇతివృత్తం ఏమిటి? దేశభక్తి, కుటుంబ విలువలు. రాసిన వారు పవని నిర్మల ప్రభావతి గారు. దీంట్లో ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు, ప్రక్రియ కథానిక. రాసిన వారు పవని నిర్మల ప్రభావతి గారు. పవని నిర్మల ప్రభావతి గారు రాయడం జరిగింది. పవని నిర్మల ప్రభావతి గారి చేత రాయబడినదే ఏమిటి అనంటే ఈ మాతృభూమి అనేటువంటి పాఠ్యాంశము. ఎవరి చేత రాయబడినది? పవన నిర్మల ప్రభావతి గారి చేత రాయబడినది. ఏమిటి? మాతృభూమి. కథానిక ప్రక్రియకు చెందినది. దేశభక్తి, కుటుంబ విలువల ఇతివృత్తంతో సాగుతుంది. రాసిన వారు పవని నిర్మల ప్రభావతి. జనవరి 15న మనం చేసుకునే పండుగ ఏమిటి అంటే జాతీయ సైనిక దినోత్సవం. జాతీయ సైనిక దినోత్సవం ఎప్పుడు చేసుకుంటారు? జనవరి 15వ తారీఖున చేసుకోవడం జరుగుతుంది. అది మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్, దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి? విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఏమిటి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడేటువంటి సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశము. రైట్. ఎవరు రాశారండి? పవని నిర్మల ప్రభావతి గారు. అంటే సైనికుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వీరు కూడా సైన్యంలో చేరి దేశ సేవ చేయాలి అని చెప్పడమే పాఠ్యభాగం యొక్క ఉద్దేశంగా చూడాలి. మరి జాతీయ సైనిక దినోత్సవం ఎప్పుడు? జనవరి 15వ తారీఖున జాతీయ సైనిక దినోత్సవం. పవన నిర్మల ప్రభావతి గారు ఏ జిల్లాలో? ప్రకాశం జిల్లాకు సంబంధించిన వారు. ఈమె చదివింది 10వ తరగతి అయినా గొప్ప పాండిత్యం ఉన్నది. ఈమె రచించిన రచనలు అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతుంది అనే 7 ప్రసిద్ధ కథా సంపుటాలు ఈమె రాశారు. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతుంది. అనాథ అయిన స్త్రీ ఎదలో ముళ్ళు గుచ్చుకుంటే నాగరికత నవ్వుతుంది. అది చూసి నాగరికత నవ్వుతుంది. గుర్తుపెట్టుకోవడానికి అనాథ అయిన స్త్రీ ఎదలో ముళ్ళు గుచ్చుకుంటే నాగరికత నవ్వుతుంది. ప్రసిద్ధ 7 కథా సంపుటాలు మరియు 17 నవలలు ఆమె కలం నుండి జాలువారాయి.
ఆ 17 నవలల్లో ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు. ఉదయ్ కిరణ్ హీరోయిన్ శాపగ్రస్తుడై రాలిన పువ్వుగా మరణించెను. గుర్తుపెట్టుకోవడానికి ఉదయ కిరణం, శాపగ్రస్తులు, రాలిన పువ్వులు. ఈమె రాసినటువంటి కథా సంపుటాలు మనకు మొదటి పాఠం ఏమిటి? ఆంధ్ర వైభవము, లక్ష్మీనారాయణ గారు, స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగు వాడ. పాడరా ఓ తెలుగు వాడ అనే దాంట్లో నుంచి తీసుకోబడినదే ఆంధ్ర వైభవం. మరి ఈ పాఠం ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే కథానిలయం. ఈ మాతృభూమి అనే ఈ పాఠ్యాంశాన్ని కథానిలయంలో నుంచి తీసుకున్నారు. ఉదయ కిరణాలు, రాలిన పూలు, శాపగ్రస్తులు అనే 17 నవలలు కూడా రాసినటువంటి ఆవిడ ఎవరు అంటే పవని నిర్మల భారతి గారు. ఈ పాఠంలో ఏం లేదమ్మా, 2 కుటుంబాలు ఉంటాయి. ఒకటి ధనవంతమైన కుటుంబం, సుధీర్ కుటుంబం. ఇంకొకటి పేదరికమైన కుటుంబం, వీరా కుటుంబం. ధనవంతమైనటువంటి కుటుంబంలో ఉండే సుధీర్ సైన్యంలో చేరతాను అంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు. అదే పేద కుటుంబంలో ఉండే వీరా మాత్రం సైన్యంలో చేరతానంటే ఒప్పుకుంటారు. వీరా సైన్యంలో చేరి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. తర్వాత ఆ సుధీర్ వాళ్ళ యొక్క తల్లి పద్మజ గారు మహిళా మండలి సభ్యురాలుగా ఉండి ఈయన త్యాగాన్ని గురించి ప్రశంసించడం జరుగుతుంది. కొడుకును మాత్రం సైన్యానికి పంపదు, కానీ ఆమె పక్కరుడు పోయి చచ్చిపోతే మాత్రం ప్రశంసలు కురిపించడం జరుగుతుంటుంది. ఇట్లాంటి సమాజం మంది. అట్ట కాకుండా మనమందరం కూడా సైనికుల యొక్క సేవలను గుర్తించి స్ఫూర్తి పొంది దేశ సేవ చేయాలి అని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. చూడండి, ఈ పాఠాన్ని ఒకసారి చూద్దాం. ఏమిట్రా నువ్వు అంటున్నది సుధీర్ అంది వాళ్ళ అమ్మ పద్మజ కంగారు. తలెత్తి చూశాడు సుధీర్. తన కోసం వల్ల మీద పెట్టిన టిఫిన్ ప్లేటును దగ్గరగా జరుపుకుంటూ నింపాదిగా అన్నాడు సుధీర్. నింపాదిగా అంటే ప్రశాంతంగా చెప్పాడు. రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకుల్ని ఎంపిక చేసుకుంటారంటమ్మా, నేను సైన్యంలో చేరతాను. మరోమారా అర్థమయ్యేలా తల్లికి చెప్పి చేతిలో చెయ్యి వేసుకున్నాడు సుధీర్. క్షణకాలం కొడుకు వైపు అయోమయంగా చూస్తే, నీకేమైనా మతిపోయిందా సుధీర్? అలాంటి కర్మ నీకేం పట్టిందిరా? ఒక్కగానొక్క కొడుకువి, మనకున్న వ్యాపారము ఆస్తులు చూసుకుంటూ బతకొచ్చు కదా అన్నది తల్లి పద్మజ. సుధీర్ ఆశ్చర్యంగా తల్లి వైపు చూస్తూ, అది కర్మ అమ్మా, దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజల్ని రక్షించే ఉద్యోగం అమ్మా, అది కర్మ ఎలా అవుతుంది? ఎన్నో మహిళా మండళ్ళు నువ్వు స్థాపించావు, ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చావు, పెద్ద చదువులు చదువుకున్న నువ్వేనా ఇలా మాట్లాడేది అని సుధీర్ చిరు కోపం, చిన్నదైన కోపంతో తల్లిని ప్రశ్నించాడు. ఏమిటమ్మా పలకవు? నా పేరెందుకు సుధీర్ అని పెట్టావు అని అరుస్తున్న కొడుకును చూస్తూ చిరునవ్వు నవ్వింది పద్మజ. అప్పుడు తమాషాలు కాదమ్మా, రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరతాను. తాడి చెట్టు మళ్ళీ ఇంత పొడవు పెరిగా, నా కండలు చూడి ఎలా ఉన్నాయో, తప్పక ఎన్నికవుతాను అని సుధీర్ ప్లేట్లో చేయి కడుక్కుంటూ దృఢంగా ఖచ్చితంగా చెప్పాడు. పద్మజ తెల్లబోయింది. అంటే పౌడర్ కొట్టుకున్నదని కాదు, అక్కడ తెల్లబోయిందంటే ఆశ్చర్యపోయింది, వేసింది. చాలా పట్టుదలతో ఉన్నాడన్న విషయం ఆమెకు బోధపడింది. సుధీర్ని దగ్గర కూర్చొని మెల్లగా అందామె. చూడు నాన్న, నువ్వు అక్కడవే మాకున్నది, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టిపోతే మేం కావాలి అని కన్నీరు పెట్టుకున్నదట. సుధీర్ అమ్మ మాటలకు కలవరపడ్డాడు, బాధపడ్డాడు.
అదేమిటమ్మా అలా మాట్లాడితే, మరి దేశం అని ఆమె కన్నీళ్ళు, ఆ దేశం అన్నాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ, దేశం ఏం కాదు, దానికోసం ఉన్నారులే చాలామంది, నా మాట విను బిడ్డగా, నిన్ను ఏ విషయంలో నొప్పించలేదు, ఈ విషయంలో నన్ను మీ నాన్నగారిని నొప్పించకు అంటూ ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది. సుధీర్ సోఫాలో కూర్చొని మౌనంగా ఆలోచిస్తున్నాడట. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? కథానిలయం. ఎవరు రాశారు? పవని నిర్మల భారత్. 7 కథా సంపుటాలు, 17 నవలలు రాశారు. ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పువ్వులు అనే 17 నవలలు. అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వింది, అటువంటి 7 కథా సంపుటాలు రాసింది. అంతలో తండ్రి రాజారావు బయట పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. పద్మజ జరిగిన విషయాన్ని అంతా చెప్పింది. కొడుకు దగ్గరకు వెళ్ళి, నీకు ఇదేం పాడుబుద్ధిరా, ఏదో BA పూర్తయింది కదా, వ్యాపారం చేస్తావని మేము సంబరపడుతూ ఉంటే అని గర్జిస్తూ అన్నాడు వాళ్ళ నాయన. వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు నాన్న, ఏదైనా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో సైన్యంలో చేరాలనుకుంటున్నా అని నసుగుతూ అన్నాడు. నసుగుతూ అంటే చిన్నగా చెప్పాడు. అందుకని సైన్యంలో చేరి సస్తావా అన్నాడు తండ్రి. చేరిన వాళ్ళంతా సావరు నాన్న, సాలేవాయ్, అతి తెలివి, నీకు ఉద్యోగం కావాలి కదా, సరే రేపు నాతో పాటు రా, తెలిసిన వారి దగ్గర ఏదో గుమస్తా ఉద్యోగమని ఇప్పిస్తాను అంటూ సుధీర్కు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు రాజారావు. పోవడానికి లే, ఉద్యోగం కావాలంటే ఏడోక్కడ గుమస్తా ఉద్యోగం ఇప్పిస్తా నీకో, సైన్యంలో గిన్యంలో లే, నీ కథ అంతా తేలుస్తా అన్నాడు. ఛీ, ఈనాటి సమాజంలో కొంతమందికి దేశభక్తి, ధైర్యం, సాహసం లేవు, సమాజాభివృద్ధి కాంక్షే లేదు, మనిషికి స్వార్థ బతుకులు తప్ప అని పెద్దగా గొనుకుతున్న కొడుకు వైపు వాత్సల్యంతో చూసింది పద్మజ, ప్రేమగా చూసింది. ఇది పద్మజ రాజారావుల కుటుంబ పరిస్థితి. ఆదర్శ భావాన్ని, దేశభక్తిని అణిచివేసే పరిస్థితి ఒక కుటుంబంలో. ఇంకొక కుటుంబం, అదే ఊరిలో చంద్రమ్మ, రోసయ్య కుటుంబం ఉంది. వారికి 5గురు సంతానం. వారి పెద్ద కొడుకే వీర. వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, నేను రేపు సైన్యంలో చేరతానమ్మా, మంచి జీతం ఇస్తారట అని ఉత్సాహంగా చెప్పాడు. చంద్రమ్మ కళ్ళల్లో ఎంతో వెలుగు. నిజమేనట్రా అంది. నిజంగానే అమ్మా, ఇప్పుడే అధికారి దగ్గరకు పోయి మాట్లాడొచ్చాను కూడా అని వివరాలన్నీ చెప్పాడు. రేపు చాలామందిని సైన్యంలో తీసుకుంటున్నారు, నేను ఎన్నికవుతానన్నాడు అధికారి. సైన్యంలో చేరితే జీతం వస్తుంది, ఇక్కడికి పంపిస్తాను, ఇంటిల్లపాది తినొచ్చు, నాన్నగారికి ఆసరా అంటే ఆయనకు కూడా ఏదో చేదోడు వాదోడుగా ఉంటుంది, ఆసరాగా ఉండడం జరుగుతుంది. వీటన్నిటికీ మన దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది కదమ్మా. సంతోషంతో వీర ఈ మాటలన్నీ చెబుతుంటే చంద్రమ్మ మనసు ఆనందంతో మునిగిపోయింది. చూడండి, పేద కుటుంబం. ఆ చంద్రమ్మకు చుట్టూరా చిమ్మిన చీకటి తొలగిపోయినట్లయింది. భర్త రెక్కల కష్టం తొలగిపోయిందని భావించి, రెక్కల కష్టం అనేది ఒక జాతీయం, అంటే ఎక్కువ కష్టపడడం అనేటువంటి జరిగిన సందర్భంలో వాడతారు. పిల్లలకు చదువు చెప్పించవచ్చు అనుకున్నది, అంతలో గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముళ్ళులాగా కదలాడింది. దాంట్లో ఉపమాలంకారం ఉంది. గుండెలు పిండేసే ఆలోచన ముళ్ళులాగా కదలాడింది. సైన్యంలో చేరితే యుద్ధం వస్తే అని తల్లి ప్రేమ కళ్ళ ముందు కదలాడగా మెల్లిగా అంది. అది విని వీర పక్కున నవ్వాడు. యుద్ధం వస్తే, సైన్యంలో చేరితే అని అన్నదట. అది విని వీర పక్కు నవ్వాడు. యుద్ధంలో కాక ఇక్కడ మాత్రం సావకూడదా ఏంటమ్మా? పస్తులుండి బాధపడడం కంటే ఉన్న 4 రోజులైనా హాయిగా బతకడం మేలు కదమ్మా. దేశం కోసం చావడం కంటే గొప్పేముందమ్మా. అలాంటి మంచి చావును కోరుకోవాలే తప్ప దాని గురించి భయపడకూడదమ్మా అంటూ వెళ్ళిపోయాడు. ఈ మాటలు విన్న రోసయ్య మీసం మెలేస్తూ గర్వంగా నవ్వాడు. రోసయ్య, హాయ్ చంద్ర ఆడు నా కొడుకుడా, ఆడు నా కొడుకే చంద్ర, గుండు ధైర్యం చూసినవా? నాదేదే, అది నాదేనే,
అచ్చర లచ్చలు చేసే మాటలు అన్నాడే నా బిడ్డ, అచ్చర లచ్చలు చేసే మాటలు అన్నాడు నా బిడ్డ, లక్షలు చేసే మాటలు అన్నాడే అచ్చరాల నా బిడ్డ, అచ్చర లచ్చలు చేసే మాటలు అన్నాడే. వీళ్ళు కాకపోతే మరి ఎవరు దేశానికి సేవ చేస్తారు? యువకులు దేశం కోసం ప్రజల కోసం పాటుపడాలా. మన వీరా కూడా అలాంటి మంచి పని చేస్తాడు, కాబట్టి వీరాన్ని మెచ్చుకోవాల్సిందే అన్నాడు. ఆ సమయాన చంద్రమ్మకు ఆనందం దుఃఖం రెండూ కలిగాయి. ఇలా వీరాతో పాటు ఎంతోమంది యువకులు సైన్యంలో చేరుతున్నారు. ఇలా జరిగిపోయింది. 10 ఏళ్ళు గిర్రున తిరిగాయి. 10 ఏళ్ళు అయిపోయింది. సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. సుధీర్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు. దేశానికి సేవ చేయలేకపోయాననే బాధ మిగిలిపోయింది. ఆనాటి మంకుపట్టు వదిలి సుధీర్ ఇలా హాయిగా ఉన్నందుకు పద్మజ, రాజారావులు ఇద్దరూ ఆనందించని క్షణం లేదు. వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. వీరా సైన్యంలో చక్కగా పనిచేస్తూ ఎదిగిపోయాడు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, కన్నడ, బెంగాలీ, తమిళ్ వంటి 7-8 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంటికొచ్చిన ప్రతిసారి తమ్ముళ్లకు చెల్లెళ్లకు స్వెటర్లు, మంచి బట్టలు, వాచీలు, రగ్గులు తెస్తున్నాడు. అతను పంపితే డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నారు. ఈసారి వీరా సెలవులకు వచ్చాడు. వీరా వచ్చిన ప్రతిసారి వారి ఇంట్లో పండుగే. తమ కుటుంబ స్థితిని తలుచుకొని వీరాతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు. వీరా ఆ రాత్రి 6 బయట మంచం మీద పడుకొని ఆకాశం వైపు ఆ సమయంలో వీరా మనసులో, నా వాళ్ళంతా హాయిగా ఉన్నారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వగలిగాను, నా కుటుంబ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నాను, ఇది నాకు ఎంతో తృప్తిగా ఉంది అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఈసారి వీరా వచ్చిన 3 రోజులకే హైకమాండ్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. నువ్వు మరలా రావాలా అని చెప్పి. యుద్ధం ప్రారంభం కాబోతుంది, వెంటనే రావాల్సిందిగా అన్నారు. దిగులు పడిన చంద్రమ్మకు వీరా ధైర్యం చెప్పాడు. తండ్రికి కళ్ళతోనే వీడ్కోలు చెప్పాడు. నవ్వుతూ రైలెక్కాడు. మరి తిరిగి రాలేదు. అంటే వీరా ఇక యుద్ధంలో పరమపదించారు. శ్రద్ధాంజలి సభ వీరా స్వగ్రామంలో పెట్టారు. ఆ సభలో పాల్గొనడానికి సుధీర్, రాజారావు వచ్చారు. ముఖ్య అతిథిగా పద్మజ వచ్చింది. వీరా గురించి సభాధ్యక్షులు చెబుతున్న మాటలు ఆమె హృదయాన్ని పిండివేస్తున్నాయి. పద్మజ కూడా వచ్చిందట. సభలో పద్మజ మాట్లాడే వంతు వచ్చింది. ఆమె మాట్లాడుతూ, వీరా, అదే వీరారావు మన గొడ్డ మీద పుట్టిన బిడ్డ, పులిబిడ్డ, దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడవుతాడని మనం ఎవ్వరం ఊహించలేదు. ఈ సంఘటన నా గుండె పగిలిపోతుంది. మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తుందో. ఆమె వీరమాత, ఆమె జిజియాబాయి. ఆ తల్లి కన్నా ఈ బిడ్డ మన జిల్లాకే, రాష్ట్రానికే మణిపోస. వీరా తల్లిదండ్రులు వేదికపైకి పిలిచి ఓదారుస్తూ ధైర్యాన్ని నింపారు. చూడండి, పద్మజ మాటలు మాత్రం కోటలు దాడుతుండే. పిల్లోని మాత్రం సైన్యంలోకి పంపలే. వారికి ఆర్థిక సాయం చేసి అభినందించారు. సభకు వచ్చిన వారందరూ వీరా త్యాగాన్ని కొనియాడారు. ఆ రోజు రాత్రి చంద్రమ్మ, రోసయ్యలు మంచం దిగి కూర్చొని కుమారుని తలుచుకొని బాధపడ్డారు. రోసయ్య భార్యను ఓదారుస్తున్నాడు. చంద్రమ్మ ఎక్కెక్కి ఏడుస్తుంది. పెద్దోళ్ళ మాటలు నాకు అర్థం కాలేదు కానీ, అయ్యా, నా బిడ్డ బతికిన 4 రోజులు మనం రుణం తీర్చుకోవడమే కాదు, దేశ సేవలో మరణించి జనుల గుండెల్లో నిలిచిపోయాడు. నాకు చాలా సంతోషం వేస్తుంది. ఇంతకంటే గొప్ప ఇంకేముందయ్యా అని చెప్పి చెప్తుంది ఆమె. ఎవరు? చంద్రమ్మ. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను వాళ్ళ కళ్ళ ఎదుటే ఉండాలనుకుంటే ఎట్టా? దేశాన్ని రక్షించే వాళ్ళు ఎవరు? సేవ చేసేవారు ఎవరు? మనిషి బతకడానికి తిండి, గాలి, నీరు ఎంత అవసరమో దేశ సేవ కూడా ప్రతి వారికి అంతే అవసరం. మనం మన రెండో అబ్బాయిని కూడా సైన్యంలో చేరుద్దాం, దేశ రక్షణలో భాగస్వామిని చేద్దామంటూ గుండెల్లో బరువును దింపుకుంది. గోడ మీద వెలిగిపోతున్న వీరా ఫోటోను చూస్తూ నిద్రలోకి జారుకున్నది. ఇలా ఒక కుటుంబమేమో అలా. ఏ కుటుంబమో? రోసయ్య, చంద్రమ్మ. ఇంకొక కుటుంబం పద్మజ, రాజారావుల కుటుంబం అనేది మరొక విధంగా ఉన్నది. ఇది ఏ ప్రక్రియకు చెందినది? కథానిక ప్రక్రియ. కథానిక అనేవి నేడు మనం పర్యాయ పదాలుగా వాడుతున్నాం. ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని, ఒక సమస్త పరిణామక్రమంలో జరిగిన ఒక సంఘటనను కళాత్మకంగా చిత్రీకరించేదే కథానిక. చూడండి, వ్యక్తి జీవితంలో ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రీకరిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం.
చెప్పదలుచుకున్న విషయాన్ని పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేయడం జరుగుతుంది. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రీకరణ ఇవన్నీ కూడా కథలో ముఖ్యమైనటువంటి భాగాలు. పాత్రలు అంటే దాంట్లో ఉండే యాక్టర్స్, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవ చిత్రీకరణ. క్లుప్తత దీని లక్ష్యం. కథానిక అనేది జీవితంలో ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రీకరిస్తుంది. క్లుప్తత అనేది దీని యొక్క లక్ష్యము. చెప్పదలుచుకున్నటువంటి భావాన్ని పాఠకుల హృదయానికి హత్తుకునేలా చెప్పడము. తర్వాత పాత్రలు, కథనము, నేపథ్యము, వాస్తవ జీవిత చిత్రీకరణ ఇందులో ప్రధానంగా కనిపించే భాగాలు. రైట్. ఇక్కడ ఎస్టి జ్ఞానానంద కవి ఒక పద్యం ఉంది చూడండి. దేశము మట్టి కాదనుచు దేశమటన్న మనుషులన్న సందేశమిచ్చిపోయిన మనిషి మహాశయుడప్పరాయు ఆ దేశము త్యాగమూర్తుల పవిత్ర మహాశయముల్ పలించు. ఓ దేశము మట్టిగానప్పుడు దేశమనంగ మనుష్యులు. చూడండి, దేశము మట్టి కాదనుచు దేశమటన్న మనుషులన్నాడు. దేశము మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్నాడు అనే సందేశం ఇచ్చాడు. ఎవరు? గురజాడ అప్పారావు. దేశము త్యాగమూర్తుల పవిత్ర మహాశయముల్ పలించుచో. ఆ దేశం అనేటువంటిది త్యాగమూర్తులు, పవిత్ర మహాశయములను ఫలింపచేయడం జరుగుతుంది. దేశము మట్టిగానప్పుడు దేశమనంగ మనుష్యులు అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఎస్టి జ్ఞానానంద కవి. సురగాలి తిమోతి జ్ఞానానంద కవి. మనిషి ఎటువంటి సందేశాన్ని ఇచ్చాడు? మనిషి ఎటువంటి సందేశాన్ని ఇచ్చాడంటే దేశము మట్టిగానప్పుడు దేశం అంటే మనుషులు. త్యాగమూర్తుల ఆశయాలు ఏమిటి? త్యాగమూర్తుల ఆశయాలు ఏమిటి అంటే త్యాగమూర్తుల ఆశయాలు దేశమును కాపాడుకోవడము, దేశమనంగా మనుషులు. ఈ పద్యం రాసిన కవి ఎస్టి జ్ఞానానంద కవి. మన భారతదేశ సైన్యాధికారిగా ఉండి మరణించినటువంటి వ్యక్తి ఎవరు అంటే భారతదేశ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన వారు బిపిన్ రావత్. భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన వ్యక్తి బిపిన్ రావత్. ఈయన పూర్తి పేరు లక్ష్మణ్ సింగ్ రావత్. ఈయన 1958 మార్చి 16వ తారీఖున ఉత్తరాఖండ్లో జన్మించారు. భార్య మధులికా రావత్. ఈయన కటక్, సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాలల్లో చదువుకున్నారు. సైన్యంలో ప్రవేశించిన రావత్ సెకండ్ లెఫ్టినెంట్ హోదాలో ఉండి తర్వాత ప్రమోషన్స్ మీద సైన్యాధికారి హోదాలో పనిచేయడం జరిగింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆయన అణిచివేయడం జరిగింది. ఈయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పథకం, ఉత్తమ యుద్ధ సేవా పథకం, పరమ విశిష్ట సేవా పథకం, ఉత్తమ యుద్ధ సేవా పథకాలను అందించింది. ఎవరికి? బిపిన్ రావత్. 2021 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈయన 2021 సంవత్సరం డిసెంబర్ 8వ తారీఖున హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. బిపిన్ రావత్ మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఎవరు అంటే బిపిన్ రావత్. రైట్. ఇవి ప్రశ్నలు. తర్వాత భాషాంశాల్లోకి వస్తే అమరులయ్యారు. కార్గిల్ యుద్ధంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు అంటే కీర్తిశేషులయ్యారు, పరమపదించారు. వాత్సల్యం అంటే ప్రేమ. సెలవు పూర్తి చేసుకొని తిరిగి వెళ్తున్న వీరకి మిత్రులు వీడ్కోలు పలికారు.
వీడ్కోలు చెప్పడం, వీడ్కోలు పలికారు అంటే తుది పలుకులు అని చెప్పొచ్చు. వీడ్కోలు. గిర్రున అంటే తొందరగా. నానార్థాలు. తల్లి అంటే నానార్థం ఏమిటి? వీడ్కోలు అంటే వెళ్ళడానికి అనుమతి అని కూడా ఇంకొక అర్థంలో చెప్పొచ్చు. తుది పలుకులు అనేది కూడా చెప్పొచ్చు. వీడ్కోలు అంటే వెళ్ళడానికి అనుమతి. అని కూడా చెప్పొచ్చు. గిర్రున అంటే తొందరగా. తల్లి అంటే నానార్థాలు ఏమిటి? అమ్మ, దేవత. ఆశ అంటే దిక్కు, కోరిక. సమయం అంటే కాలము, ప్రతిభ. పేరు అంటే మనకు నామము, కీర్తి అని చెప్పి చెప్పవచ్చు. వీటిని నానార్థాలుగా చెప్పాలి. చూడండి అమ్మ, తల్లి అంటే అమ్మ, దేవత. ఆశ అంటే కోరిక, దిక్కు. సమయము అంటే కాలము, ప్రతిభ. పేరు అంటే నామము, కీర్తి. పర్యాయ పదాలు. జీతము అంటే వేతనం, భృతి. జీతం అంటే వేతనము, భృతి. దేశము అంటే నాడు, ప్రదేశము, జనాంతము. యుద్ధం, రణం, సమరం, పోరితం. ఆజీ, కుమారులు, కొడుకు, పుత్రుడు. కుమారుడు అంటే కొడుకు, పుత్రుడు. జీతం అంటే వేతనం, భృతి. దేశం అంటే నాడు, జనాంతము. యుద్ధం, రణం, సమరం. కుమారుడు, కొడుకు, పుత్రుడు. నిదుర అనేది వికృతి అయితే దానికి నిదుర. పట్టణం అనేది ప్రకృతి అయితే పత్తనం అనేది వికృతి. అంబ అనేది ప్రకృతి అయితే అమ్మ అనేది వికృతి. ఇంపార్టెంట్. అమ్మ. కుమారుడు అనేది ప్రకృతి అయితే కొమరుడు అనేది వికృతి. నిద్ర, నిదుర, పట్టణం, పత్తనం, అంబ, అమ్మ, కుమారుడు, కొమరుడు. రైట్. ఇవి ప్రకృతి వికృతులు. ఇక్కడ ఒక భాషా క్రీడ ఉంది చూడండి. ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉండేటువంటి పదానికి సంబంధించిన అర్థం యొక్క పదాన్ని గుర్తిస్తే ఒక నూతన పదం వస్తుంది. ఉంచుట అంటే న్యాసం, ఉపన్యాసం. ఇక్కడ మనకు బిట్ ఎలా రావచ్చు? ఉపన్యాసం అనే పదంలో న్యాసం అనే పదానికి అర్థమేమి? న్యాసం అంటే ఉంచుట అని అర్థం. అట్టనే వ్యవసాయం అనే పదానికి అర్థం ఏమి? సాగు అని రావచ్చు. దాన్ని కలిపితే కొనసాగు. మణి వెన్నులో ఉంటుంది, పూస
మణిపూస అనే పదం ఏర్పడుతుంది. మణిపూస ఇది ఒక రకమైన భాషా క్రీడ. తల్లి నాన్నలు అంటే తల్లిదండ్రులు. వ్యాపారం తెలిసినవాడు అంటే వేత్త, వ్యాపారవేత్త. ఉపన్యాసంలో న్యాసం అంటే ఉంచుట, ఉపన్యాసంలో న్యాసం అంటే ఉంచుట. వ్యాపారవేత్త, వేత్త అంటే తెలిసినవాడు. తొలగి వెళ్తుంది అంటే తొలగిపోతుంది. సమాజం పెరుగుట, పెరుగుట అంటే వృద్ధి, సమాజాభివృద్ధి. ఇది ఒక రకమైన భాషా క్రీడ. ఇక్కడ సంధి విడగొట్టి సంధి పేర్లు రాయండి. గ్రామం, అది గ్రామము ప్లస్ అది ఉత్వ సంధి. సమాజాభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి ఏమవుతుంది? ఇది సవర్ణ దీర్ఘ సంధి. రైట్. మనమెవ్వరు, మనము ప్లస్ ఎవ్వరు ఉత్వ సంధి. క్షమించండని, క్షమించండి ప్లస్ అని, క్షమించండని ఇత్వ సంధి. ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అమ్మా, ఏమిటమ్మా ఇది కూడా ఇత్వ సంధి. రైట్. సమాస పదాలను పరిశీలించండి. గొప్ప పుస్తకం, గొప్పదైన పుస్తకం అంటే మొదట విశేషణం ఉంది, తర్వాత నామవాచకం ఉంది. ఇలా విశేషణము నామవాచకాలు కలిస్తే కర్మధారయం, ఉపమాన ఉపమేయాలు కలిసిన కర్మధారయమే. ఎర్ర అనేది విశేషణం, కలువ అనేది ఎర్రనైన కలువ విశేషణ పూర్వపదం. తెల్ల పావురం, తెల్లనైన పావురం ఇది కూడా విశేషణ పూర్వపదం. ఇక్కడ గొప్ప, ఎర్ర, తెల్ల అనే విశేషణాలు, పుస్తకం, కలువ, పావురం అనేనా ఇలా నామవాచకం విశేషణాలు కలిస్తే దానినే కర్మధారయ సమాసం అంటారు. చూడండి ఇక్కడ ఉన్నత వ్యక్తిత్వం, ఉన్నత అనేది విశేషణం, వ్యక్తిత్వం అనేది నామవాచకం. ఉన్నతమైన వ్యక్తిత్వం విశేషణ పూర్వపద కర్మధారయ. చిరు అనేది విశేషణం, నవ్వు అనేది నామవాచకం. చిరునవ్వు అంటే చిన్నదైన నవ్వు విశేషణ పూర్వపదం. ఇక్కడ ఆదర్శ అనేది విశేషణం, భావం అనేది నామవాచకం. ఆదర్శ భావం అంటే విశేషణ పూర్వపద కర్మధారయ. దానగుణం, దానం అనేది విశేషణం, గుణం అనేది నామవాచకము. అంటే ఇక్కడ దానమనేది గుణం, అని మనం చెప్పొచ్చా? దానమనేది గుణం. ఉపమాన ఉపమేయాలు ఉంటాయి కదా, రూపకం అవుతుంది, అట చెప్పకూడదు. ఇక్కడ విశేషణ విశేషములే గుర్తించమన్నాడు. దానము విశేషణము, గుణము నామవాచకం. ఓకే, అంటే అది సమాసం పేరు అడగలేదులే వాళ్ళు. అది మనకు ఇది సమాసంగా మనం చెప్పలేం, దానమైన గుణము అని చెప్పి చెప్పలేం కదా. కాబట్టి దానము అనేది విశేషణము, గుణము అనేది నామవాచకం. ఒకవేళ సమాసంగా చెప్పాల్సి వస్తే అది కూడా విశేషణ పూర్వపదం కిందనే చెప్పాలి. చూడండి, జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. దాంట్లో ఏ అలంకారం ఉంది అంటే ఉపమా అలంకారం ఉండడం జరిగింది. జ్ఞానం అనేది ఉపమేయం, దీపం అనేది ఉపమానం, ఒలే అనేది ఉపమావాచకం, జీవితానికి వెలుగునివ్వడం అనేది సమాన ధర్మం. ఈ 4 ఉన్నాయి కాబట్టి దానినే ఉపమాలంకారము. ఇక్కడ ఉపమేయం అంటే ఏమిటి? పోల్చబడే వస్తువు. ఏ వస్తువు అయితే పోల్చబడుతుందో అది ఉపమేయం. ఉపమానం
పోలికకు తెచ్చుకున్న వస్తువు. పోల్చబడే వస్తువు, పోలికకు తెచ్చుకున్న వస్తువు. పోల్చబడే వస్తువును ఉపమేయము, పోలికకు తెచ్చుకున్న వస్తువును ఉపమానం అంటారు. చూడండమ్మా, ఇక్కడ చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. చినుకులు ఉపమేయం, ముత్యాలు ఉపమానం, రాలడం. ఇక్కడ పోల్చబడే వస్తువు చినుకు, పోలికకు తెచ్చుకున్న వస్తువు ముత్యాలు. నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తాయి. నీ మాటలు అనేటువంటిది ఉపమేయం, అమృతం అనేది ఉపమానం. పోల్చబడే వస్తువు మాటలు, పోలిక కొరకు తెచ్చుకున్నది అమృతము. రైట్, దట్స్ ఇట్. ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదిలాయి. ఇక్కడ దేన్ని పోల్చాము? ఆమె ఆలోచనలను. ఆమె ఆలోచనలను. ఆలోచనలు అనేటువంటిది ఉపమేయం, ముళ్ళు అనేది ఉపమానం, అంటే పోలిక కొరకు తెచ్చుకున్న పదం. ఉపమావాచకం, ఉపమేయ ఉపమానాలను అనుసంధానం చేసేది ఏమిటి? ఉపమా వాచకం. సమాన ధర్మం, ఉపమేయం ఉపమానాలలో సమానంగా ఉండే ధర్మాన్ని. ఆమె ఆలోచన ఉపమేయం, ముళ్ళు ఉపమానం. రెండు ధర్మాలు రెండిటికి కదిలాడాయి అంటే ఆమె ఆలోచనలు కదిలాడాయి, ముళ్ళు కదిలాడింది అంటే రెండిటి యొక్క ధర్మము ఒకటేగా ఉంటే దానినే సమాన ధర్మం. ఉపమేయాన్ని ఉపమానాన్ని కలిపేది, ఉపమేయ ఉపమానాలను అనుసంధానం చేసేది ఏమిటి అంటే వలె. దానినే ఉపమావాచకము అని చెప్పి చెప్తారు. ఓకే, ఇలా ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన సాదృశ్యమును చెప్పినట్లయితే దానినే ఉపమాలంకారము అంటారు. సాదృశ్యము అంటే పోలిక. ఉపమేయ ఉపమానములకు మనోహరమైన సాదృశ్యమును చెప్పినట్లయితే దానినే ఉపమాలంకారము. ఉపమేయము అంటే పోల్చబడే వస్తువు, ఉపమానం అంటే పోలిక కొరకు తెచ్చుకున్న వస్తువు, ఉపమావాచకం అంటే ఉపమేయ ఉపమానాలను అనుసంధానం చేసేది. తర్వాత సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానాలలో సమానంగా ఉండే ధర్మము. రైట్. ఏ ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్ష అయినా 50% మార్కులు కరెంట్ అఫైర్స్ చదివితే సాధించవచ్చని మీకు తెలుసా? అలాంటి కరెంట్ అఫైర్స్ క్లాసులు ఎక్కడ చూడాలి, ఎలా చదవాలి అని ఆలోచిస్తున్నారా? తెలంగాణ గ్రూప్ 2 2024 పరీక్షలు 30కి 30 ప్రశ్నలు వచ్చేలా బోధించి 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ 1 గా నిలిచిన మన S&S పబ్లికేషన్స్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనవరి నుండి డిసెంబర్ వరకు ఫుల్లీ రొటేషన్, ఫుల్లీ లోడెడ్, ఫుల్లీ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ క్లాసులను ఎన్నో ప్రత్యేకతలతో మీకందించబోతోంది. మీరు చేయవలసిందల్లా ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగం సాధించే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 8070555577 and 9032064822.